హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్. టుడే స్పెషల్ ఏంటంటే చేపల పులుసు అనగానే కొందరికి సెట్ అవ్వదు. సో నేను ఎలా చేస్తున్నానో అలా ఈజీగా ఎంతో టేస్టీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా జీలకర్ర మెంతులని ఫ్రై చేసి గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. ఆ తర్వాత ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి వాటిని కూడా వేయించుకోండి ఫ్రెండ్స్. ఆ గ్రైండ్ చేసిన దానిలోనే ఆనియన్స్ కూడా వేసి మంచిగా గ్రైండ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఆ తర్వాత చేప ముక్కలలో కొద్దిగా పసుపు యాడ్ చేయండి. ఆ తర్వాత కొంచెం కారం తగినంత, ఒక కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ చేసుకోవచ్చు. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి సరిపడా, ఎందుకంటే పులుపుగా ఉంటుంది కాబట్టి టేస్ట్కి సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత కొత్తిమీర పొడి, గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి కాసేపు. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి అందులో కొన్ని మెంతులు వేసి పచ్చిమిర్చి, కరివేపాకు కాసేపు ఇలా ఫ్రై చేయండి. ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను ఇందులో వేసి ఒక్కసారి మాత్రమే స్పూన్తో కలపాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైము. ఆ తర్వాత స్పూన్ పెట్టకుండా మిక్స్ చేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకొని కొద్దిగా కొత్తిమీర ఆకు వేసుకొని చూడండి ఫ్రెండ్స్, కొంచెం మరుగుతుంది, బాగా మరగాలి. ఒక 10 మినిట్స్ సరిపోతుంది, ఎందుకంటే ఇది చేపలు కాబట్టి తొందరగా ఉడుకుతుంది. బాగా మరిగించామంటే అవి విరిగిపోతాయి ముక్కలు. సో ఇలా ఒక 10 మినిట్స్ మాత్రమే మరిగించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఉందో, చేప ముక్క అలాగే ఉండింది. సో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. మీకు నచ్చితే ట్రై చేసిన తర్వాత టేస్ట్ చూసిన తర్వాతనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.